హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ నగరం దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరు సరసన ఎప్పుడో చేరింది. కానీ రీసెంట్గా మన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోవడం లేదు, డౌన్ఫాల్ అయ్యింది అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని మీరు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోవాలి. అది ఏమిటంటే, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం అనుకొని మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా మన రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఇవన్నిటినీ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ప్రతి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి ఒకసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది తగ్గడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇలాంటి టైంలో హైదరాబాదు ఈ విధంగా తయారవడానికి 50 సంవత్సరాల సమయం పట్టింది. ఇలాంటి హైదరాబాద్ సిటీలో ప్రజెంట్ ప్రైసెస్ తగ్గింది అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడో వాళ్ళకి ఎంతో బెనిఫిషియల్. ఎందుకంటే ఈ ప్రైసెస్ తగ్గినాయి అంటం వలన బిల్డర్లు కూడా కొద్దిగా వాళ్ళు తగ్గి కస్టమర్లు కనుక వాళ్ళని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ప్రైసెస్ని కూడా వాళ్ళు రెడ్యూస్ చేసి అవసరమైతే వాళ్ళకి పడ్డ రేటుకు కూడా ఇవ్వడానికి కూడా ఈ రోజున హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిల్డర్లు రెడీగా ఉన్నారు. ఎందుకు? మార్కెట్ లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి సెంటిమెంటు పబ్లిక్ మైండ్లో ఉండిపోయింది. ఈ సెంటిమెంటు గత కొద్ది కాలంగా మారింది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మనకి అంటే ప్రభుత్వం మారి రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రభుత్వం మారి 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు 1 సంవత్సరం పాటు వీళ్ళ పాలసీలు ఎలా ఉంటాయో, తెలంగాణ సపరేట్గా ఏర్పడింది, వీళ్ళ పాలసీలు ఎలా ఉంటాయి, ఏ విధంగా వీళ్ళు రూల్ చేస్తారు అని పబ్లిక్లో మైండ్లో ఉండి ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఆ టైంలో 1 సంవత్సరం తర్వాత వెనకడుగు వేయకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 10 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎందుకు కొద్దిగా సైలెంట్గా ఉంది అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్. మనకి ఎలక్షన్ల ముందు 1 సంవత్సరం నుంచి కొద్దిగా నెమ్మదించినాయి. ఎలక్షన్లు వచ్చి ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారడమే కాదు, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళ పాలసీలు ఎలా ఉంటాయి, వీళ్ళు హైడ్రా ఇంప్లిమెంటేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. ప్లస్ ప్రపంచం మొత్తం మీద కూడా కొద్దిగా ఆర్థిక మందగమనం కూడా ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేటు కొద్దిగా స్లో అయ్యి మళ్ళీ పికప్ అయింది. ఈ పికప్ అయిన పాయింట్ని ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కూడా వాళ్ళ విజన్ని క్లియర్గా చెప్పారనమాట. మన హైడ్రా విషయంలో మేము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, పర్మిషన్స్ ఉన్న వాటికి మేము ఏమీ చెయ్యము అన్న విషయాన్ని క్లియర్గా చెప్పారు. నేను కూడా గతంలో ఈ విషయాన్ని మీకు వాళ్ళు చెప్పిన విషయాన్ని క్లారిఫై చేశాను. ప్లస్ పర్మిషన్స్ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయని బిల్డర్లు కూడా కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి సంబంధించి కూడా మన క్రెడాయ్ చైర్మన్ గారు కన్సర్న్ అఫీషియల్స్ని కలిసి మంత్రులతో కూడా సమావేశమయ్యి దీని గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళకు కూడా ఒక క్లియర్ ఎష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మేము ఈ పర్మిషన్లు ఇచ్చే విషయంలో స్పీడప్ చేస్తాము, ఈ విధంగా ఎన్నో వాళ్ళకి ఎష్యూరెన్స్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదిగా ఊపందుకుంది. గత నెల రోజుల నుంచి కూడా ప్రతి వెంచర్లోనూ సైట్ విజిట్లు పెరిగినాయి, క్లోజర్స్ కూడా అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, కోవిడ్ టైంలో మన ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేటు చాలా డౌన్ఫాల్ అయింది. కానీ మన హైదరాబాద్ మార్కెట్ కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత కూడా విపరీతమైనటువంటి సేల్స్ని చేపట్టింది. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దిగా స్లో అయింది అనడానికి రీజన్స్ మెయిన్గా భూముల రేట్లు విపరీతంగా ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి. పెరిగిపోయిన భూముల రేట్లలో వెంచర్లు వేసి అమ్మడానికి బిల్డర్లకు కూడా చాలా కష్టంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సర్కమస్టెన్సెస్ని బేస్ చేసుకుంటే ప్రజెంట్ అవైలబుల్ అయిన రేట్ల ప్రకారం హైదరాబాద్లో ప్రొవైడ్ చేసినటువంటి మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుంటే ఇట్ ఈజ్ వెరీ జెన్యూన్ ప్రైస్. కావాలన్నా ఫ్రెండ్స్, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సరైన టైంలో మార్కెట్ బాగాలేదు అనే సెంటిమెంట్ ఉన్న టైంలోనే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రానున్న రోజుల్లో ప్రజెంట్ తక్కువ ప్రైస్కి వస్తుంది. రానున్న రోజుల్లో కూడా అత్యధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ కూడా తన విజన్ని మార్చేసింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేస్తామని, ప్లస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని, ఇలా ఎన్నో రకాలైనటువంటి అనౌన్స్మెంట్ని ప్రతిరోజు కూడా చేసి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి.
కావున ఫ్రెండ్స్, మున్ముందు రోజుల్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్, ఐఆర్ఆర్, వీటి అంటే ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు RRR, ఇవన్నీ కూడా వన్ బై వన్ హైదరాబాద్కి ఒక మణిహారం లాగా తయారైనాయి. వీటన్నిటి డెవలప్మెంట్స్తో రానున్న 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నమ్ముకున్న వాళ్ళు ఏ రోజుకి ఇబ్బందులు పాలు కారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఏ రోజుకి ఇబ్బందులు కారు. ఓవర్ ఏ పీరియడ్ మీకు కొద్దిగా స్టాగ్నెంట్గా ఉండొచ్చు ప్రైసెస్, కానీ ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా ఎన్నో రెట్లు అవడానికి అవకాశం ఉంది. ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతమైనటువంటి హైదరాబాద్ నగరంలో మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజున బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, రిటర్న్స్ రావచ్చు, కానీ ఎంతని పెడతారు? 1 కేజీ కొంటారు, 2 కేజీలు కొనగలుగుతారు. కానీ మీకు ఇంకొక విషయాన్ని నేను మీకు క్లియర్, షేర్లలో కూడా పెట్టుబడి పెట్టచ్చు, షేర్లలో కూడా పెరుగుదల ఉంటుంది, తగ్గుదల ఉంటుంది, కానీ ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు? సెక్యూరిటీ ఉందా? ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది? కానీ ల్యాండ్ మీద పెట్టిన డబ్బులకి ఎప్పుడు సెక్యూరిటీ ఉంది. జనాభా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది, కానీ జనాభా తగ్గదు, కానీ భూమి పెరగదు. సో ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ ఎక్కడైతే ఫోకస్ చేస్తుందో అలాంటి ఏరియాల్లో కనుక మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బులు పెట్టిన పెట్టుబడి స్పీడ్గా పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియా శ్రీశైలం హైవేలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మోర్ ఓవర్ మెట్రో సెకండ్ ఫేజ్లో కూడా గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి, ప్లస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఫ్యూచర్ సిటీకి మౌలిక సదుపాయాలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మంచి ప్రాజెక్టుని మీరు చూజ్ చేసుకుని ఆ ప్రాజెక్టులో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను మరొక్కసారి చెబుతున్నాను. భూమిని నమ్మండి, అది మీకు రానున్న తరాలందరికీ కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తుంది. కావున భూమి మీద పెట్టుబడి ఎప్పుడూ రాబడితో సమానము. ఇలాంటి సందర్భంలో శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మంచి ప్రాజెక్టుని మీరు చూజ్ చేసుకుని ఆ ప్రాజెక్టులో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను మరొక్కసారి చెబుతున్నాను. భూమిని నమ్మండి, అది మీకు రానున్న తరాలందరికీ కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తుంది. కావున భూమి మీద పెట్టుబడి ఎప్పుడూ రాబడితో సమానము. శ్రీశైలం హైవేలో బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు కడతాల్ సమీపంలో ఉంది. కడతాల్లో హైవే మీద నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో మైసగండి అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. వాటర్ ట్యాంక్ వర్క్ కానీ, ప్లాటింగ్ స్టోన్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, రోడ్ మార్కింగ్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఎవ్రీడే వర్క్స్ నడుస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టులో 3 నెలలు 4 నెలల్లో మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి బీటీ రోడ్స్తో సహా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతోంది. సో ఇలాంటి ప్రాజెక్టు దగ్గరగా 15 నుంచి 20 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా డెలివరీ ఇచ్చిన కంపెనీ. సో ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీలో కనుక మీరు ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్టులో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎన్నో రెట్లు, మంచి అంటే కూడా మంచి కాదు, ఎన్నో రెట్లు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. కనుక ఈ రోజున మార్కెట్ కొద్దిగా తక్కువలో ఉంది అనుకున్న టైంలో కనుక ఇప్పుడు జెన్యూన్ ప్రైస్ ఉంది కనుక ఇలాంటి టైంలో కనుక మనం పెట్టుబడులు పెట్టినట్లయితే కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి మరొక ఎగ్జాంపుల్ కూడా నేను చెబుతున్నాను. కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఫాల్ వచ్చింది. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 10 రెట్లు 20 రెట్లు, కొన్ని స్టాక్లు అయితే 100 రెట్లు కూడా అయిన సందర్భం ఉంది. అదే రకంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా కోవిడ్ టైంలో తక్కువగా ఉన్న సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ రోజున వాటి ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా 50 రెట్లు పెరిగిన సందర్భం కూడా ఉంది, వాళ్ళు పెట్టిన ఏరియాని బట్టి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్టు మీద కనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయని మరొక్కసారి చెబుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.